పక్షులంటే మనకేం గుర్తొస్తాయి? ఎగరడం, గింజలు తినటం, గూటికి చేరడం, ఇంతే కదా. కానీ మన ప్రకృతి కొన్ని పక్షులను ఎంత వింతగా సృష్టించిందంటే వాటి రూపం, వేటాడే స్టైల్ చూస్తే బాబోయ్ ఇలాంటి పక్షులు నిజంగానే ఉన్నాయా అని షాక్ అవుతారు. దేనికదే పూర్తి డిఫరెంట్ స్టైల్ అన్నమాట. ఇంతకీ ఆ వింత పక్షులు ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో క్లియర్ గా చూసేద్దాం పదండి. మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. అండ్ ముఖ్యంగా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. ఇక మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం పదండి. అమెరికన్ వుడ్ కాక్ మన లిస్ట్ లో మొదటి పక్షి అమెరికన్ వుడ్ కాక్. ఇది ఎవరికి వినబడని ఒక మ్యూజిక్ కి స్టెప్పులు వేస్తున్నట్లు ఎడమకు కుడికి ఊగుతూ నడుస్తుంది. వింత ఏంటంటే ఇది సరదా కోసం ఇలా ఊగడం లేదు, వేటాడడం కోసం ఇలా డాన్స్ చేస్తుంది. ఇది నడిచేటప్పుడు వచ్చే వైబ్రేషన్స్ వల్ల భూమి లోపల ఉండే వానపాములు భయపడి పైకి వస్తాయి. అలా ఎరా పైకి రాగానే తన పొడవైన ముక్కుతో ఒక పొడుపు పొడిచి పట్టుకునేస్తుంది. సాక్రెడ్ ఐబిస్ రెండో పక్షి సాక్రెడ్ ఐబిస్. దీనికి తెల్లటి ఈకలు ఉండి తల మరియు మెడ మాత్రం నల్లగా ఉంటుంది. చూడ్డానికి ఒక వింత మాస్క్ వేసుకున్నట్లు ఉండే ఈ పక్షి భూమిపై తిరిగే దేవుడని నమ్మి ఈజిప్షియన్స్ వీటిని రాజ్ భవనాల్లో పెంచేవారు. ఇక ఇవి చనిపోతే మమ్మీలుగా కూడా మార్చేవారు. దీని లుక్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. తెల్లటి బాడీకి నల్లటి తల ఉండడమే కాకుండా కొడవలిలా కిందకు వంగి ఉండే పొడవైన ముక్కు దీనికి మెయిన్ అసెట్. దీనితో బురదలో పొడుస్తూ కీటకాలు, కప్పల వంటి చనిపోయిన జంతువుల మాంసం వరకు దేన్నైనా తినేస్తుంది. బుల్వర్స్ ఫెజెంటా మూడో పక్షి బుల్వర్స్ ఫెజెంటా. బోర్నియా ద్వీపంలోని దట్టమైన వర్షారణ్యాలలో ఉండే ఒక రకమైన అడవి కోడి ఇది. దీనిలోని మగపక్షి రూపం ఫ్యాంటసీ సినిమా క్యారెక్టర్ లా ఉంటుంది. దీని తల రేడియం బ్లూ కలర్ లో ఉండి జుట్టు నిటారుగా ఉంటుంది. ఇది ఒక ఆడపక్షిని ఆకర్షించడానికి తన రెక్కలను ఒక పెద్ద తెల్లటి విసరకర్రలాగా బ్యాక్ సైడ్ గుండ్రంగా విప్పుకుని మెల్లగా వైబ్రేట్ చేస్తూ డాన్స్ చేస్తుంది. కానీ ఇవి చాలా సిగ్గరి పక్షులు, ఎప్పుడు పొదల్లోనే దాక్కోవడానికి ఇష్టపడతాయి. బ్లాక్ స్కిమ్మర్. ఇక నాలుగో పక్షి బ్లాక్ స్కిమ్మర్. అమెరికాలో కనిపించే ఈ పక్షికి పైముక్కు కంటే కింద ముక్కు చాలా పొడవుగా ఉంటుంది. ఇది నీటిపై చాలా లో హైట్ లో ఎగురుకుంటూ తన పొడవైన కింది ముక్కును నీటి ఉపరితలానికి తాకిస్తూ ముందుకు వెళ్తుంది. అలా వెళ్తున్నప్పుడు ముక్కుకు ఏదైనా చేప తగిలిందా క్షణాల్లో పైముక్కు వచ్చి లాక్ అయిపోతుంది. ఇవి ఎక్కువగా నైట్ టైం లో వేటాడతాయి. వీటికి ముక్కు దగ్గర పవర్ఫుల్ స్పర్శ సెన్సర్స్ ఉంటుంది. అందుకే అంత స్పీడ్ గా వేటను పట్టుకుంటుంది. స్టోర్క్ బిల్లెడ్ కింగ్ ఫిషర్. ఇక ఐదో పక్షి స్టోర్క్ బిల్లెడ్ కింగ్ ఫిషర్. దీని బాడీ సైజ్ తో పోలిస్తే ముక్కు చాలా పెద్దదిగా ఉండి సీన్ మొత్తం లాగేసుకుంటుంది. ఇది కేవలం చేపలనే కాదు, కప్పలు, పీతలు, చివరికి తొండలు, పాములను కూడా వేటాడి తినేస్తుంది. ఇది చెట్టు కొమ్మలపై అమాయకంగా కూర్చుని ఎర కనిపించంగానే ఒక్కసారిగా బుల్లెట్ లాగా దూకి పట్టుకుంటుంది. ఆ తర్వాత ఆ ఎరను కొమ్మకేసి బాగా గట్టిగా బాది ప్రాణం పోయాక మింగేస్తుంది. ఇవి ఇండియా, థాయిలాండ్ నదుల పక్కన కనిపిస్తాయి. బూటెడ్ రాకెట్ టైల్డ్ హమ్మింగ్ బర్డ్. ఇక ఆరో పక్షి బూటెడ్ రాకెట్ టైల్డ్ హమ్మింగ్ బర్డ్. సౌత్ అమెరికాలో కనిపించే ఈ పక్షి సైజు చాలా చిన్నగా ఉంటుంది. కానీ మగపక్షి తోక మాత్రం ఒక వండర్. దీని తోక సన్నటి వైర్లా పొడవుగా సాగి చివర్లో రెండు గుండ్రటి ఆకుల్లా ముగుస్తుంది. చూడ్డానికి సేమ్ బ్యాడ్మింటన్ రాకెట్ లా ఉంటుంది. ఇది గాల్లో ఎగురుతున్నప్పుడు ఆ తోక స్వింగ్ అవుతూ ఉంటే క్రేజీగా ఉంటుంది. ఈ తోకతోనే మగపక్షి గాల్లో డాన్స్ చేస్తూ ఆడపక్షిని ఇంప్రెస్ చేస్తుంది. హిమాలయన్ మోనాల్. ఏడో పక్షి హిమాలయన్ మోనాల్. ఈ పక్షి ఒంటి మీద ఒక ఇంద్రధనుస్సులా ఉంటుంది. ఇది కాస్త కదిలితే చాలు పడే వెలుతురును బట్టి దీని రంగులు క్షణానికి మారిపోతూ గ్రాఫిక్స్ ఎఫెక్ట్ లా అనిపిస్తుంది. అందుకే దీన్ని ప్రపంచంలోనే మోస్ట్ బ్యూటిఫుల్ పక్షి అంటారు. మగపక్షి యొక్క తల పచ్చగా, శరీరం ఇంద్రధనుస్సులా ఉంటే పాపం ఆడపక్షి మాత్రం గోధుమ రంగులో ఉంటుంది. ఇవి హిమాలయ పర్వతాల్లో దాదాపు 4000 మీటర్ల ఎత్తులో ఉండే భయంకరమైన చలిలో జీవిస్తాయి. రెడ్ బిల్లెడ్ స్కేదిబెల్. ఇక ఆఖరి పక్షి రెడ్ బిల్లెడ్ స్కేదిబెల్. దీని ముక్కైతే బ్రైట్ నారింజ ఎరుపు రంగులో ఉంటుంది. ప్రకృతి దీనికి ఈ వింత ముక్కును కేవలం అందం కోసం ఇవ్వలేదు, అడవిలో బ్రతకడం కోసం ఇచ్చింది. సాధారణ పక్షుల యొక్క ముక్కులు దూరని చెట్ల తొర్రలు, బెరడుల మధ్య ఉండే సన్నటి చిలికల్లోకి తన ముక్కును దూర్చి లోపల దాక్కున్న కీటకాలను ఆ పక్షి యొక్క ముక్కు లాగి పడేస్తుంది. ఇవి ఎక్కువగా చెట్ల కాండాలపైనే జీవిస్తూ పైకి కిందకు పాకుతూ ఉంటుంది. మెక్సికో, సౌత్ అమెరికా అడవుల్లో ఉండే ఈ పక్షి యొక్క కలర్ చెట్టు బెరడులాగే ఉండడం వల్ల అస్సలు కనిపించదు. సో చూసారు కదా ఫ్రెండ్స్, పక్షుల ప్రపంచంలో మన ఊహకు అందని ఎన్ని వింతలు ఉన్నాయో. మరి ఈ 8 పక్షుల్లో మీకు ఏ పక్షి బాగా నచ్చింది అనేది కింద కమెంట్స్ లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.